ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సిన ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల నిరసనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఎందుకు కాంగ్రెస్ నాయకులు అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిరసన తెలుపుతున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సింధు మర్కూక్ లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే డిసిసి అధ్యక్షురాలు అలాగే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోంకుంట నరసారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రజల పక్షాన పోరాడవలసిన ఈ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నట్టయితే పెద్ద ఎత్తున మాకు ఈ యొక్క ఎమ్మెల్యే మాకు వద్దంటూ డౌన్ డౌన్ అని కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేసి పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేశారు. ఇట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలనైతే కేసీఆర్ ఎమ్మెల్యే గెలిచి తమ సమస్యలను తీరుస్తారనే నమ్మకంతో ఈ యొక్క కేసీఆర్ ను అందరికీ అందుబాటులో ఉండి తమ సమస్యలు పరిష్కరిస్తారన్నట్టయితే ఈ యొక్క ఎమ్మెల్యేగా అక్కడ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. అయినా అప్పటికైనా నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేశారన్నట్టయితే ఈ యొక్క కాంగ్రెస్ ఏ నాయకులు ఉన్నారో వారు దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు అయితే ఈ యొక్క కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఈ గజ్వేల్ నియోజకవర్గ తరపున పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించినప్పటికీ ఓన్లీ కేవలము ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యి నియోజకవర్గ ప్రజలను అలాగే రాష్ట్ర ప్రజలను కూడా గాలికి వదిలేసి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇలాంటి ఎమ్మెల్యే మాకు వద్దన్నట్టయితే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ యొక్క ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ ను ముట్టడించి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఏదైతే అక్కడ ఈ యొక్క ఫామ్ హౌస్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా నేపథ్యంలో అక్కడ పోలీసులు చేరుకొని వీరిని సంజాయించే తొలిచే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాము. Vamos,